పెట్టారు మొదటి నుంచి. కాకపోతే ఇప్పుడు అది కాస్తంత వేగవంతం అయింది. రెండు అంశాలు గతానికి ఇప్పటికి కంపేర్ చేసుకుంటే ఇక్కడ మిత్రపక్షానితో సఖ్యతగా ఉండాలి, అలాగే నాయకులు తమ పనితీరు విషయంలో ఎప్పుడు ప్రజలకు అందుబాటులో ఉండాలి, ఎప్పుడు నియోజకవర్గంలో కనిపించాలి, పార్టీకి సంబంధించి పార్టీ పలుకు సంబంధించి మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ ఆ దిశగానే నిర్ణయాలు ఉండాలి. ఎక్కడో ఉండి పరిపాలన చేస్తానంటే కుదరదు. ఎక్కడో మేము వ్యాపారాలు చేసుకుని నియోజకవర్గంలో మా తరపున ఒక మనిషి చక్రం తిప్పుతాడంటే కుదరదు. ఇది చాలా స్ట్రిక్ట్గా అమలు చేయాలనుకుంటున్నారు చంద్రబాబు నాయుడు గారు. మరి అది ఎంతవరకు సాధ్యమవుతుందో తెలియదు. ఎందుకంటే ఏ ఎమ్మెల్యే కూడా ఏ వ్యాపారాలు లేకుండా ఉండడు. ప్రధానంగా హైదరాబాద్లో తెలంగాణ రాష్ట్రంలో వ్యాపారాలు చేసుకుంటే ఆంధ్రప్రదేశ్లో ఎమ్మెల్యేగా కొనసాగుతున్న వాళ్ళు చాలామందే ఉంటారు. వైసీపీలో ఉండరని నేను అన్నాను. వైసీపీలోనూ ఉంటారు, టీడీపీలోనూ ఉంటారు, మిగిలిన పార్టీల్లో కూడా ఉంటారు, నో డౌట్ అందులో. అలాగని చెప్పి వాళ్ళు ఎప్పుడు ప్రజలకు అందుబాటులో ఉండాలి అంటే ఉండాలి, కాకపోతే ఉండడం కుదరదు. ఇప్పుడు ఇదే సెటరేట్ చేయాలనుకుంటున్నారు చంద్రబాబు నాయుడు గారు. ఇది తాజాగా